ప్రపంచ చదరంగ చరిత్రలో అరుదైన రికార్డు భారత్ క్రియేట్ చేసింది. ఫిడే విమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్స్ ఫైనల్లో పోటీ పడుతున్న ఇద్దరు భారతీయులు కావడమే ఆ రికార్డు. అసలు ఇప్పటిదాకా ఈ ఫిడే విమెన్స్ టోర్నమెంట్లో ఇంతవరకు ఫైనల్స్ దాకా చేరిన ఇండియన్ ప్లేయర్సే లేరు. అయితే ఇప్పుడు ఫైనలిస్టులు ఇద్దరు భారతీయులే కావడంతో అరుదైన చరిత్ర సృష్టించారు. అందులో కోనేరు హంపి గ్రాండ్ మాస్టర్ కాగా దివ్య దేశ్ముఖ్ టీనేజ్ సెన్సేషన్ కావడంతో ఈ ఇద్దరిలో గెలుపు ఎవరిది అనే ఆసక్తి ఉత్కంఠ ప్రారంభమైంది. హంపి దివ్య దేశ్ముఖ్ సీనియరా సెన్సేషనా? గెలిచేదెవరు? ఫిడే వరల్డ్ చెస్ ఫైనల్లో అరుదైన చరిత్ర. ఎవరు గెలిచినా టైటిల్ మనదే. అసలు ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విమెన్ కేటగిరీలో ఓ ఇండియన్ ప్లేయర్ ఫైనల్స్ కు వెళ్లడమే ఫస్ట్ టైం కాగా ఇప్పుడు ఇద్దరు ఫైనలిస్టులు కావడం మరో చరిత్రగా చెప్పాలి. చైనా ప్లేయర్ ని ఓడించి ఫైనల్ కు చేరిన దివ్య దేశ్ముఖ్ ఆ రికార్డు ఫస్ట్ గా క్రియేట్ చేస్తే 24 గంటల్లోపే తాను అదే రికార్డును రిపీట్ చేసింది గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి. జూలై 26, 28 వరకు జరిగే ఫైనల్లో భారత్ కే చెందిన దివ్య దేశ్ముఖ్ తో కోనేరు హంపి తలపడనుంది. ఓవైపు టీనేజ్ సెన్సేషన్ గా దివ్య దేశ్ముఖ్ ఆట తీరుపై ఇప్పటికే ప్రశంసలు కురుస్తూ ఉండగా ఎక్స్పీరియన్స్డ్ గ్రాండ్ మాస్టర్ గా కోనేరు హంపి తన ఫామ్ తిరిగి తెచ్చుకోవడం గమనార్హం. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే విషయం చదరంగం ప్రేమికుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదొక్కటే కాదు, వీరి విజయాలతో వచ్చే ఏడాది జరిగే మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి కోనేరు హంపితో పాటు దివ్య దేశ్ముఖ్లు డైరెక్ట్ క్వాలిఫై అయ్యారు.